హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్తో డిఫరెంట్గా చికెన్ తురుము పచ్చడి అయితే చూపించిపోతున్నాను. దానికోసం ముందుగా నేను 100 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించుకున్నాను. ఈ ఉడికిన చికెన్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా తురుముకున్నాను అనమాట. తురుముకున్నాక పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో ఆయిల్ అయితే పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత 100 గ్రామ్స్ చికెన్ కాబట్టి 50 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది. పల్లి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ చికెన్ తురుము వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై అయ్యేలా చేసుకోకండి, క్రిస్పీగా అయిపోయి పచ్చడి కరకరలాడుతూ ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఇందులో సరిపడినంత కారం, గరం మసాలా, అలాగే ఆవాలు మెంతులు పొడి, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఒకటి లేదా హాఫ్ చెక్క పెద్దదైతే హాఫ్ సరిపోతుంది లెమన్ స్క్వీజ్ చేసుకుని ఒక 3-4 అవర్స్ ఆగిన తర్వాత తింటే ఎంతో టేస్టీగా ఉండే తురుము పచ్చడి రెడీ అవుతుంది.